రీజనల్ రింగ్ రోడ్డు హైదరాబాద్కి మరో మణిహారం. దాంది హైదరాబాద్ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి, దాంతోపాటు మరో మణిహారమైన సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్ చేసిన రీజనల్ రింగ్ రైల్ గురించి ఈ వీడియో ఉండబోతుంది. మీరు చివరి వరకు చూడండి, డెఫినెట్గా మీకు ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. రీజనల్ రింగ్ రోడ్డు ప్రస్తుతము చాలా వరకు డిలే అనేది డెఫినెట్గా జరుగుతూ పోతుంది. ఎప్పుడో 2017లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్టార్ట్ అయిన రీజనల్ రింగ్ రోడ్ ఒక ఐడియాని ఇప్పటి వరకు కూడా ఏంటంటే ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు. దానికి మెనీ కారణాలు ఉన్నాయి. ఏంటంటే అసలు కారణాలు అంటూ ఏం లేవని కాదు. ఏంటంటే ముఖ్యంగా దాని యొక్క మెయిన్ కారణాలు ఏంటంటే అది మెయిన్ డిలే అనేది అలైన్మెంట్ అనేది చాలా వరకు ఫైనలైజ్ చేయడంలో చాలా వరకు డిలేస్ వచ్చినాయి. అట్లానే అలైన్మెంట్ ఎందుకు డిలే వచ్చింది అంటే ముఖ్యంగా ఫీజిబిలిటీ స్టడీ వచ్చిన తర్వాత ఏంటంటే ముందు సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్ప్రెస్ వేగా దీన్ని అప్రూవల్ ఇచ్చారు. ఆ తర్వాత అప్రూవల్ ఇచ్చి సర్వీస్ లేన్ ఇవ్వమని చేయటం జరిగింది. అట్లనే దాని ప్రకారంగా కూడా ఏంటంటే నార్త్ దీన్ని 2 భాగాలుగా రీజనల్ రింగ్ రోడ్ అనేది రాబోతుంది. అటు నార్త్ సౌత్ అనమాట. అంటే ఉత్తర భాగంగా phase 1 phase 2 లాగా అన్నట్లుగా, లేకపోతే 2 ఫేజ్లు కూడా ఒకేసారి కూడా కన్స్ట్రక్షన్ అవ్వచ్చు. కానీ ప్లానింగ్ అయితే 2 ఫేజ్లుగా ప్లానింగ్ చేస్తున్నారు, నార్త్ సౌత్ అని. నార్త్లో కూడా సౌత్ అంటే ఇప్పుడు 4 ఫేజ్కి డిపిఆర్ అయితే నార్త్కి ఉత్తర భాగానికి డిపిఆర్ అయితే ఆల్రెడీ అయిపోయింది. అది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంది. కానీ దాంట్లో డిపిఆర్ ప్రకారం ఏంటంటే ఓన్లీ 4 లేను, ఓన్లీ సర్వీస్ రోడ్. కానీ ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా కూడా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏంటంటే ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ 4 లేన్ కాదు 6 లేన్గా రీజనల్ రింగ్ రోడ్ ఉండేటట్టుగా, అట్లా విత్ సర్వీస్ రోడ్స్ కూడా దాంతోపాటు ఉండే విధంగా అప్రూవల్ అనేది టెంటేటివ్ అప్రూవల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇవ్వటం జరిగింది. దాని ప్రకారంగా కూడా కొంతవరకు ఏంటంటే ఇంకొంచెము ల్యాండ్ అయితే రిక్వైర్మెంట్ అనేది ఉండబోతుంది. ఇంకా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఉత్తర భాగం ఆల్రెడీ అది ఆల్మోస్ట్ 161.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండబోతుంది అన్నమాట రింగ్ లాగా. ఇది నార్త్ సైడ్. అది నార్త్ ఎక్కడి నుంచి అంటే సంగారెడ్డి, తూప్రాన్, జగదేవ్పూర్. సౌత్కి వచ్చేలాకే మీకు మళ్ళీ చోటుప్పల్ కాడి నుంచి ఆమన్గల్లు ప్లస్ రాయకల్, దెన్ షాబాద్ కొంచెం బయట వెలుపల, దెన్ చెవెళ్ళ, దెన్ సంగారెడ్డి. ఈ విధంగా ఇటు సౌత్ నార్త్ అనమాట. ఇప్పుడు లేటెస్ట్గా కూడా ఏంటంటే గవర్నమెంట్ సౌత్ ఆల్మోస్ట్ కంప్లీట్ అనమాట. కేంద్రీయ దానికి ఆల్మోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే నార్త్కి 161A అనేది సాగర్మాల ప్రాజెక్ట్ కింద తీసుకొని దాని యొక్క నంబర్ కూడా ఇవ్వటం జరిగిందనమాట. అన్ని అనుమతులు అయితే వచ్చేసినాయి, ఈవెన్ ఇంక్లూడింగ్ ఎన్విరాన్మెంటల్లో ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా వచ్చినాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ ఎక్స్పెన్షన్ ఆఫ్ ది 4 లేన్స్ 6 లేన్స్ ఉండటం వల్ల కొంచెం మళ్ళీ ల్యాండ్ అనేది రిక్వైర్మెంట్ అనేది ఉండబోతుంది. ఇంకోటి ఏంటంటే ల్యాండ్ ఇప్పుడు రిక్వైర్మెంట్ మళ్ళీ కొంచెం మార్పు కూడా జరగవచ్చు. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు, కానీ ల్యాండ్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. దానికి తగ్గట్టుగా ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కూడా ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ నుంచే ఉండబోతుంది అనమాట. ఇప్పుడు దానికి కూడా ఏంటంటే డిపిఆర్ అనేది రివైజ్ చేయాల్సి వస్తుంది. అట్లనే సౌత్ రీజనల్ రింగ్ రోడ్ కూడా ఏంటంటే సౌత్ సెక్టర్లో కూడా ఏంటంటే ఆల్మోస్ట్ దాన్ని ఫైనలైజ్ చేశారు. అది 201.5 కిలోమీటర్ 201 కిలోమీటర్స్ అనేది డిస్టెన్స్లో ఉండబోతుంది అనమాట. టోటల్గా వచ్చేలాగా సుమారుగా అది 362.5 కిలోమీటర్స్లో ఉండబోతుంది అనమాట. దీనికి కావాల్సింది కూడా ఏంటంటే 2010 హెక్టర్ల భూమికి దీనికి అవసరం వస్తుంది. ఇది కొంచెం వేరీ కూడా అవ్వచ్చు, ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ అనేది ఉండబోతుంది అనమాట. ఇంటర్చేంజెస్ ఆల్రెడీ నార్త్ సైడ్ అయితే ఇంటర్చేంజెస్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ డిజైన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 11 ఇంటర్చేంజెస్ అనమాట. ఇది దక్షిణ భాగంలో కూడా ఏంటంటే యాదాద్రి భువనగిరి జిల్లా, నల్గొండ, రంగారెడ్డి
మహబూబ్ నగర్, వికారాబాద్, నాగర్ కర్నూల్ 6 జిల్లాలుగా ఇది ఉండబోతుంది. ముఖ్యంగా సంస్థ నారాయణపూర్, మర్రిగూడెం, కేశంపేట, బాలానగర్ వంటి ప్రధాన ప్రాంతాల్లో గుండా పోతుందన్నమాట. సుమారుగా ఏంటంటే 2 చోట్ల మాత్రము రాబోయే రీజనల్ రింగ్ రైలు డిస్టెన్స్ 2 ప్రాంతాల్లో కొంచెం ఎక్కువ ఉండబోతుంది. మిగతా ప్రాంతాలంతా 3 to 4 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉండబోతుందన్నమాట. ఇప్పుడు అలైన్మెంట్ అయితే ఆల్మోస్ట్ ఖరారైతే అయిందనమాట. అసలు ఏంటి దానివల్ల ఉపయోగం ఏంటో కూడా మనం ఆలోచిస్తే, సమగ్ర డెవలప్మెంట్ అనేది, అభివృద్ధి అనేది సామాజిక అభివృద్ధి కానీ, అటు ఆర్థిక అభివృద్ధి కానీ, రవాణా వ్యవస్థ కానీ పటిష్టం అవబోతుందనమాట. దానివల్ల కూడా ఏంటంటే పరిశ్రమల అభివృద్ధి కూడా రాబోతుంది. ఎందుకంటే ఈ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ రాబోతున్నాయి. అట్లనే ఇంటిగ్రేటెడ్ శాటిలైట్ టౌన్షిప్స్ రాబోతున్నాయి. అట్లనే లాజిస్టిక్ పార్క్స్ రాబోతున్నాయి. అట్లనే వేర్ హౌసెస్ కానీ అండ్ మాల్స్ కానీ అండ్ కమర్షియల్ రీటైల్ సమ్ కాంప్లెక్సెస్ కానీ రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది అనమాట. ఎందుకంటే ఒకసారి ఔటర్ రింగ్ రోడ్డు వచ్చిన తర్వాత హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ అయింది మనం అందరం చూసాం. బీభత్సంగా డెవలప్మెంట్ అయింది రీజనల్ రింగ్ రోడ్. కానీ అక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ గ్రోత్ కారిడార్ని డెవలప్ చేయలేకపోయారు ఏది గవర్నమెంట్. కానీ ఆ విధంగా ఆ మిస్టేక్ జరగకుండా ఈ రీజనల్ రింగ్ రోడ్డుకి చుట్టుపక్కల గ్రోత్ కారిడార్ని 1 కిలోమీటర్స్ డిస్టెన్స్గా ఉండొచ్చు సుమారుగా అటువైపు ఇటువైపు. దాన్ని ఇండస్ట్రియల్ క్లస్టర్కి కానీ, అటు రాబోయే పరిశ్రమల క్లస్టర్స్ కానీ, ఇండస్ట్రీస్ క్లస్టర్స్, ఐటీ క్లస్టర్స్, మాల్స్, ఈ విధంగా చుట్టుపక్కల డెవలప్మెంట్ అనేది తీసుకురాబోతున్నారు. ఇట్లా తీసుకురాబోతున్న వాళ్ళతో ఏంటంటే అన్ని 360 degreesలో కూడా హైదరాబాదు పూర్తిగా డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. మనం ఔటర్ రింగ్ రోడ్డు వెస్ట్లో అభివృద్ధి చెందినట్టుగా ఈస్ట్లో అభివృద్ధి చెందాల. కానీ ఈ రీజనల్ రింగ్ రోడ్ మాత్రము అన్ని ఈ క్లస్టర్స్ ఇంటిగ్రేటెడ్ క్లస్టర్స్, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ తీసుకురావటం వల్ల ఏంటంటే అన్ని 360 degreesలో కూడా డెవలప్మెంట్ అనేది అన్ని డైరెక్షన్లో కూడా ఉండబోతుంది. రవాణా ఆధారిత మల్టీ మోడ్యులర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది దీనివల్ల డెవలప్మెంట్ అవబోతుంది. ఏది రీజనల్ రింగ్ రోడ్ తీసుకురావటం వలన. దీనివల్ల ఏంటంటే చాలా ట్రెమెండస్గా మన ఈ భారత్లో, ఇండియాలో ఏ సిటీకి ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ అనేది లేదు. ఏ సిటీకి రీజనల్ రింగ్ రోడ్ అనేది లేదు. రీజనల్ రింగ్ రైల్ లేదు. చూడండి, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇది వస్తే ఏ విధంగా డెవలప్మెంట్ అనేది ఉండబోతుంది. అటు పారిశ్రామిక పరంగా, ఇండస్ట్రీ క్లస్టరింగ్గా, కారిడార్స్ కూడా డెవలప్మెంట్ అవబోతున్నాయి. దీంతోపాటు ఓఆర్ఆర్ని రీజనల్ రింగ్ రోడ్ కలుపు రేడియల్ రోడ్స్ రాబోతున్నాయి. కొన్ని గ్రీన్ ఫీల్డ్ రోడ్స్, కొన్ని నార్మల్ రోడ్స్ రాబోతున్నాయి. దీనివల్ల మోస్ట్లీ డెవలప్మెంట్ అనేది ఔటర్ రింగ్ రోడ్డుకి రీజనల్ రింగ్ రోడ్ కూడా మధ్యలో చాలా అద్భుతంగా డెవలప్మెంట్ అవబోతుంది. అందుకని నేను చెప్పాను, ఒక హైదరాబాద్ ఒక విశ్వనగరం అవడం అన్ని హంగులు ఈ హైదరాబాద్కి ఉండబోతుంది అనమాట. ఈ విధంగా కూడా ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ పరంగా ఏంటంటే డిఫెన్స్ క్లస్టర్స్ కానీ, ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కానీ, ఏరోస్పేస్ క్లస్టర్స్ కానీ రావడానికి అవకాశం ఉంది. దీన్ని కూడా ఏంటంటే మనము చూసుకుంటే ఇంకోటి ఇందుట్లో ఒక్కసారి మనం ఆలోచిస్తే ఏంటంటే, ఇప్పుడు ఇది ఔటర్ రింగ్ రోడ్డు, ఇది రీజనల్ రింగ్ రోడ్డు. ఇక్కడ ఒక రీసెంట్గా ఏం జరిగింది, యాక్చువల్గా ఒక డెవలప్మెంట్ ఏం జరిగింది ఏంటంటే, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము ఒక హై స్పీడ్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ని అమరావతి నుంచి హైదరాబాద్కి అనేది ఉంది. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడం జరిగింది ఇన్ టోటో. దానికి డిపిఆర్ చేయబోతున్నారు. ఏది హైదరాబాద్ నుంచి నార్మల్గా విజయవాడ మీద మీరు చూసుకుంటే వయా సూర్యాపేట, కోదాడ అయితే 270 to 280 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండబోతుంది. దాన్ని డైరెక్ట్గా మనము చూస్తే అది సుమారుగా హైదరాబాద్ చూసుకుంటే ఏంటంటే అమరావతిని డైరెక్ట్గా ఒక స్ట్రైట్ లైన్ గీస్తే 220 కిలోమీటర్, అంటే ఒక 50 to 60 కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్ తగ్గబోతుంది అనమాట. ఇట్లాగా డిపిఆర్ చేయే టైంలో ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక రిక్వెస్ట్ అనేది ఆంధ్ర గవర్నమెంట్కి అయితే ఇవ్వటం జరిగింది. దాన్ని ఏంటంటే, మీరు హైదరాబాద్కి ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ని తీసుకొచ్చే బదులు ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ ఉండే పరంగా మీరు డిపిఆర్ని తయారు చేయండి అనేది ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఫ్యూచర్ సిటీకి డెవలప్మెంట్ చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది అమరావతి నుంచి, ఇప్పుడు అమరావతి నుంచి డైరెక్ట్గా ఫ్యూచర్ సిటీలో కూడా మీరు చూస్తే 330 feet 6 lane, ఈ రాబోయే హై స్పీడ్ లేన్ కూడా ఏంటంటే 6 lane అనమాట. 330 feet రోడ్కి ఇస్తారా?
లేకపోతే డైరెక్ట్ యాచారంకి ఇస్తారా, లేకపోతే షాద్ నగర్లో రాయకల్ దగ్గర ఇస్తారా? ఎందుకంటే రాయకల్ దగ్గర డ్రై పోర్ట్ రాబోతుంది అనమాట. ఈ డ్రై పోర్ట్ నుంచి బందర్ పోర్టు వయా అమరావతి మీదుగా ఈ హై స్పీడ్ రోడ్ అనేది రాబోతుంది. ప్లస్ రైల్ కారిడార్ కూడా ఏంటంటే బందర్ పోర్టుకి డ్రై పోర్ట్ కనెక్టివిటీగా రాబోతుంది. ఈ బోత్ కంబైన్డ్ ఎక్కడ వస్తుంది ఏంటి అనేది ఆ ఫీజిబిలిటీ స్టడీలో డిపిఆర్లో రేపు వచ్చిన తర్వాతే మనకు తెలుస్తుంది. కానీ ఇటు ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ కానీ ఇటు సాధన రాయకల్ దగ్గర కానీ ఒకవేళ అది ఏది ఈ హై స్పీడ్ రైలు కానీ హై స్పీడ్ కారిడార్ కానీ రోడ్డు కానీ వస్తే నేను గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఈ సౌత్ సెక్టర్ ఆఫ్ ది హైదరాబాదు చాలా బీభత్సంగా డెవలప్మెంట్ అవటానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు ఈ రోడ్డు ఏది గ్రీన్ఫీల్డ్ రాబోతున్న గ్రీన్ఫీల్డ్ అమరావతి నుంచి ఫ్యూచర్ సిటీకి రాబోతున్న ఫ్యూచర్ సిటీ కానివ్వండి లేకపోతే హైదరాబాద్ అండి కానీ ఈ రోడ్డు ఆల్మోస్ట్ ఏంటంటే కొంచెం ప్యారలల్గా ఉండబోతుంది. ఏది ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కోదాడ సూర్యాపేట రోడ్ ఈ మధ్య కూడా ఏంటి ఇండస్ట్రీస్ అనేది పూర్తిగా డెవలప్ అవటానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. అంటే ఇండస్ట్రియల్ పరంగా ఒక అభివృద్ధి పరంగా కూడా ఏంటంటే ఈ రోడ్డు చాలా కీలకం అవబోతుంది ఫ్యూచర్లో. ఏది ఒక ఆల్రెడీ ఫ్యూచర్ సిటీకి కీలకంగా 330 ఫీట్ ఎలా ఉండబోతుందో ఈ దీని కనెక్టివిటీ పరంగా కూడా ట్రాన్స్పోర్టేషన్ కానీ ఫ్రైట్ కారిడార్స్ కానీ ఇవన్నీ తీసుకెళ్ళిపోయి ఇక్కడికి బందర్ పోర్ట్, ఎందుకంటే హైదరాబాద్కి సీ పోర్ట్ అనేది లేకపోవటం వల్ల బందర్ పోర్ట్కి కనెక్టివిటీ అనేది డ్రై పోర్ట్ అంటే ఏం లేదు, ఏదైతే పెద్ద పెద్ద వస్తువులు సీ ద్వారా మనం ట్రాన్స్పోర్టేషన్ చేయాలి దగ్గర కంటైనర్లో అమర్చి ఆ కంటైనర్ని మళ్ళీ బందర్ పోర్ట్కి తీసుకెళ్ళడం అనమాట. అదే అక్కడ ఆ కంటైనర్లో అరేంజ్ చేయడానికి దాన్ని దాంట్లో చేయడానికి వరకే దాన్ని డ్రై పోర్ట్ అంటారు. డ్రై పోర్ట్ అనేది రాయకల్ దగ్గర ఉండబోతుంది. ఇప్పుడు వరకు అయితే మనోరాబాద్ నార్త్లో ఉందన్నమాట. యాక్చువల్గా దాన్ని ఏ విధంగా ఒక కరెక్ట్ ప్లానింగ్ కరెక్ట్ అసెస్మెంట్తో మీరు అది గవర్నమెంట్ అది ఆంధ్ర గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ ఇద్దరికీ ఉపయోగం ఇది విన్ విన్ గేమ్ అనమాట. యాక్చువల్గా ఇది మనకి ఫ్యూచర్ సిటీ కనెక్ట్ చేయగలిగితే డెఫినెట్గా డెవలప్మెంట్ అనేది చాలా గ్రోత్ అనేది మనం చూడబోతున్నాం అనమాట. దీనివల్ల ఏంటంటే కొంచెం మ్యాటర్ ఆఫ్ ది టైము అంటే ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతము ఏ సిటీ అయినా కానీ దేని మీద డిఫెన్స్ కారిడార్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద కానీ ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ ఎవరైతే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలుగుతారో ఆ సిటీయే డెవలప్ అవుతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాం అమరావతిలో ఇప్పుడు జస్ట్ స్టార్టింగ్, ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ ఆల్రెడీ లీడింగ్లో ఉంది అన్ని విధాల. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగా డెవలప్మెంట్ అవుతానికి అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్.